ఈ బృహత్ సంహిత అందులో ఏం చెప్పారు గురుగారు? వరాహమిహిరుడు రాసిన పుస్తకం. అన్ని గ్రంథాల్లోనూ ముందు వాతావరణం గురించే చెప్పారు. ఆ! అన్ని గ్రహాలు చెప్పారు. బృహత్ సంహిత ఆ కాలంలో ఎక్కువ వాతావరణం నేచురల్ ఫార్మింగ్ జరిగేది అప్పుడు. ఓకే. ఆర్గానిక్ అంటున్నారు ఇప్పుడు. అది అవును. కాక ఇది వరకు ఈ గ్రహగతులను బట్టి ఎటువంటి టెంపరేచర్స్ పంటలు వేయాలి, ఉంటాయి, టెంపరేచర్స్. వాతావరణం ఉంటుంది, వర్షాలు వస్తాయి, ఎప్పుడు ఎటువంటి గ్రహగతులు ఉంటే ఎటువంటి ధాన్యాలు పండుతాయి, అమ్మని. ఆ! అటువంటి చూసి అటువంటి పంటను పండించుకున్నాను. ఆహా! అటువంటి అలాగే ఎలాంటి గ్రహగతులు వస్తే వేటికి రేట్లు పెరుగుతాయి, అర్ఘం అనర్ఘం అని చెప్పి ఆహా! అవి కూడా చెప్పారు. ఏది నిలబెట్టుకోవాలి, ఏది నిలబెట్టుకోవాలి, అదంతా ఒక వింగ్ అన్నమాట. దాని నుంచే మీటీరియాలజీ తీసుకున్నారు. ఆ మీటీరియాలజీలో కేవలం ఈ వర్షాలు, ఈ ఉత్పాతాలు, భూకంపాలు, తుఫాన్లు అటువంటిగా చెప్తారు. ఓకే. కానీ ఇటువంటివి కూడా మన వాళ్ళు ముందే చెప్పారు. ఈ రకంగా కూడా కొంచెం పరిశోధన జరిగి ప్రామాణికంగా తీసుకుంటే అవి కూడా మన వాళ్ళు పట్టించుకోక గానీ ఎంత అద్భుతమైన విజ్ఞానం గురుగారు. వేదాల్లో లేనిది ఏమీ లేదు. ఏమీ లేదు అస్సల. కానీ అది అందరూ మన పట్టించుకున్నారు. వాళ్ళు విన్నారు. మన ఈ పూర్వీకులైతే యోగ శక్తితోటి దాన్ని నియంత్రించారు. ఆ! దానికి కావలసిన యజ్ఞాలు, యాగాలు చేసి ఫలితాలు అందించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో అవన్నీ పక్కన పెట్టేసరికి అది రెంటికి చెడ్డ రావడైపోయింది. మీరు సైంటిఫిక్ గా చేసి సైన్స్ అనే డెవలప్ చేసి ఏదైనా చేయండి, లేదా ప్రాచీన మునులు అందించిన ఈ విజ్ఞానాన్ని అంతా చూసి అటువంటి వాళ్ళు చెప్పేదైనా చేసి చేసుకోండి. చెయ్యరు. ఎందుకంటే సైన్స్‌కేమో అంతుబట్టట్లేదు ఇంతవరకు. ప్రకృతి వాళ్ళు ఏం చేసినా అంతుబట్టట్లే వాళ్ళకి. ఇక మన ఆధ్యాత్మికతకి వెళ్ళడమే కరెక్ట్ ఇక నేను ఒక రకంగా చెప్పాలంటే. ఆధ్యాత్మిక సర్వం భగవదేనం. చెయ్యాలన్నా చేయకూడదన్నా ఆయన ఇష్టమే. సో అటువంటిప్పుడు భగవంతుడిని ఆరాధిస్తే, పూజిస్తే ఒక ఉత్పాతం రావాలన్నా, ఉత్పాతాన్ని తొలగించాలన్నా భగవంతుడే కారకుడవుతాడు. ఆ మార్గంలో ఎప్పుడో ఉన్నాము. మన భారతదేశం అనేది కర్మభూమి. మిగతావన్నీ యోగ భూములు, భోగ భూములు, రోగ భూములు అటువంటివి. ఈ కర్మభూమి మొత్తం ప్రపంచానికంతా జ్ఞానం ఇచ్చింది, విజ్ఞానం ఇచ్చింది మన భూమేనమాట. అందుకోసం ఇప్పటికైనా అటువంటి వాటిలో చాలా వాటికి చాలా రీసెర్చ్ చేపిస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు, రకరకాల స్టడీస్ ఇస్తున్నారు. ఇలాంటి అక్కల్ట్ సైన్సెస్, వేద అండ్ అక్కల్ట్ సైన్సెస్, దీనికి కూడా ఒక యూనివర్సిటీ లాంటిది పెట్టి వీటి మీద కూడా రీసెర్చ్ చేపిస్తే ఈ జ్ఞానాన్ని పరిజ్ఞానంగా మార్చి ఉపయోగించేలా చేసుకోవాలి. మనది కర్మభూమి అన్నారు కదా గురూజీ. ఈ సామూహిక కర్మలు కూడా ఒక దేశ భవిష్యత్తు నిర్దేశిస్తాయా? దేశ భవిష్యత్తు కోసం ఆ దేశాధినేత, ఆ ప్రభువు ఆ యజ్ఞాలు, యాగాలు చెయ్యాలి. ఎప్పుడెప్పుడు పీరియాడికల్ గా ఏం చేయాలో ఇదివరకు చెప్పేవారు. ఇదివరకు ఏంటి, చిన్న చిన్న సంస్థానాలు, కొన్ని పెద్ద రాజ్యాలు ఉండేవి. అప్పుడు పెద్ద రాజ్యాలు ఉన్నంత వరకు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రానంత ముందు వరకు కూడా ఇదే ఫాలో అయ్యారు. అందరూ ఎక్కడ మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, ఏ సామ్రాజ్యం అయినా సరే ఏం జరుగుతాయి అనే దాన్ని బట్టే చేసుకున్నారు. అలాగే వారు ఈ ఆలయాలు నిర్మించి ఈ వాటితో నిత్య పూజలు జరిపించి ఇటువంటివన్నీ రాకుండా ఆపారు అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే అది మానేసామో దేశం అంతా చిన్న చిన్న సంస్థానాలు అయిపోయింది. చిన్న చిన్న సంస్థానాలు వేసేకి ఒక్కొక్క జిల్లాయే ఒక రాజ్యం అయిపోయింది. దానికి వాళ్ళు చేయలేక అన్ని వదిలేశారు. దాంతో మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అంటే కాదు గురించి ప్రజల సామూహిక కర్మ అనేది కూడా కారణం అవుతే ఇలాంటి వాటికి ప్రజలు ఇప్పుడు ఒక ఎలక్షన్స్ వచ్చినాయండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఒక్కొక్క గ్రూప్ కి, ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నాయకుడికి ఎలా చేరిపోతున్నారు, ఎఫిలియేషన్ వస్తుంది కదా. అట్లాగే ఒక శుభకార్యం కోసం అందరూ గ్రూప్ గా ఫామ్ అవ్వచ్చు. దేశానికి మంచి లోక కళ్యాణం కోసం ఇటువంటి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు వ్యక్తిగతంగా చేయడానికి ఇప్పుడు కార్తీక మాసాలు అటువంటివి వచ్చినాయి. 1,00,000 తులసి పూజ, 1,00,000 కుంకుమార్చన అలా అటెండ్ చేస్తున్నారు. అక్కడ వ్యక్తిగతంగానే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సామూహికంగా ప్రతి సంవత్సరం ఉగాది రోజునే ఇటువంటి ఏ ఉత్పాతాల్లో తెలుసుకుని ఆ రోజు నుంచే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలలో భగవంతుడు జరుపుతారు. ఇటువంటివి కూడా అక్కడన్నా జరిపిస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి బయటపడడానికి అట్లనే ఒక దేశాధ్యక్షుడి జాతకం ఆ దేశ జాతకం ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ చూస్తుంటే అనిపిస్తుంది నాకు ఇది అట్లా జరుగుద్దేమో. ట్రంప్ అనే కదా, మన దేశం బట్టి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. మన భారతదేశం ఏర్పడింది 1947 ఆగస్ట్ 15. ఆ రోజు భారతదేశం ఏర్పడేసరికి వృషభ లగ్నంలో ఏర్పడింది, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. మన భారతదేశం లగ్నంలోనే రాహు ఉన్నాడు, వృశ్చికంలో కేతు ఉన్నాడు. అది చాలా పవర్ఫుల్ పొజిషన్. ఇకపోతే కర్కాటక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయన్నమాట.
ఈ బుధుడు, కుజుడు, శని ఇలా 4-5 గ్రహాలు కర్కాటక రాశిలోనే ఉండటం వల్ల ఈ ఈ రకరకాల మతాలు, కులాలు 4వ స్థానం అంటే గృహస్థానం. ఆ గృహంలోనే ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కిక్కిరిసిపోయి ఉంటుంది. అట్లాగే మనకి జనాభా ఎక్కువ. ఈ జనాభాలో మళ్ళీ రకరకాల గ్రహాలు ఉండడం వల్ల రకరకాల కులాలు, మతాలు ఇటువంటివి ఉన్నాయి. వీటన్నిటితోటి కుంపటి అట్లా నడుస్తాను ఉంది. ఈ రకంగా స్టార్ట్ చేసినప్పుడు భారతదేశానికి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. శని దశతో భారతదేశం మొరారు. ఆ శని దశ కాలంలో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరిగింది. ఆ శని దశ కాలంలో మన దేశం అంతా చాలా ఇదే దారిద్ర్యం అనుభవించింది. తినడానికి తిండి లేదు, కరువు కాటకాలు వచ్చాయి, ధనం ఉండేది కాదు, అందరూ తక్కువ జీతాలకి కడుపు ఎండగట్టుకుని ఉద్యోగాలు చేశారు. అప్పుడు శని కన్స్ట్రక్షన్ కారకుడు, లాంగ్ టర్మ్ కనెక్షన్. అందుకు ఈ పంచవర్ష ప్రణాళికలు, ఈ ప్రభుత్వ రంగంలో సంస్థలు పెట్టడం అవన్నీ డెవలప్ అవ్వడం జరిగింది. అప్పుడు వేసిన ప్లాన్స్, అప్పుడు వేసిన డ్యామ్స్, నాగార్జున సాగర్ అటువంటి ప్లాన్ చేసి, అట్లాగే ఈ ఏదైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఈ బ్యాంకులు అటువంటివన్నీ అప్పటి నుంచే వచ్చినాయి. అలాగే ఒక్కొక్కటి అప్పుడు స్టాండర్డ్ గా కన్స్ట్రక్షన్ చేసుకొట్టి వాటి ఫలితం ఇప్పుడు వచ్చింది. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది ఇటువంటి అన్ని నిర్మాణం అయ్యి వెల్త్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని అన్ని ప్రైవేటైజ్ చేసి ఆ వెల్త్ అమ్ముకుని మనం ఇప్పుడు ధనవంతులు. ఆ శని దశ అయిపోయిన తర్వాత బుధ దశ వచ్చింది. బుధ దశ 17 సంవత్సరాల్లో కూడా బుధుడు మనకు 2-6 స్థానాలకు అధిపతి అయ్యాడు అన్నమాట. మన లగ్నం ప్రకారం లగ్నాధిపతి శుక్రుడు 2వ స్థానానికి అధిపతి బుధుడు అయ్యాడు. 2 అంటే ధనం. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 5వ స్థానానికి కూడా కన్యా రాశికి అధిపతిగా బుధుడు అయ్యాడు. కానీ బుధుడంత యోగం అప్పుడు బలం లేనందువల్ల ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాలం చేయడం జరిగింది. ఆ ఇందిరాగాంధీ గారి టైము చివరికి వచ్చేసరికి అందులో మోడరేట్ గా బుధుడు కొంతవరకే బలం ఇచ్చాడు కనుక దేశాన్ని ఉన్న దాని ప్రకారం నడపడం జరిగింది. ఈ గరీబీ హఠం అటువంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దారిద్ర్య లేక నుంచి కొంచెం బయటకు రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ కుజుడు బుధుడు ప్రభావం వల్ల 2-3 యుద్ధాలు అప్పుడు కూడా జరిగినాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ కేతువు దశ వచ్చింది. కేతు దశ, బుధ దశ తర్వాత కేతు దశ వచ్చినప్పుడే ఇందిరాగాంధీని హత్య చేయటం, రాజీవ్ గాంధీ హత్య జరగటం, ఆ దేశం అంతా 7 సంవత్సరాలు అల్లకల్లలో ఉన్నారు. ఆ తర్వాత శుక్రదశ వచ్చింది. శుక్రదశ వచ్చేసరికి 20 సంవత్సరాలు రకరకాలుగా ఉన్నదన్నమాట. మన లగ్నాధిపతి దశ. కానీ లగ్నంలో రాహు ఉన్నాడు. ఆ శుక్రుడు మళ్ళీ 1-7 స్థానాలకు అధిపతి కనుక ఆ కాలంలో ఏం జరిగిందంటే 20 సంవత్సరాల్లో 3-4 ప్రైమ్ మినిస్టర్లు మారారు. వాజ్పేయి గారు తర్వాత మధ్యలో ఒక 5-6 ఈ దేవగౌడ, గుజరాల్ అటువంటి వాళ్ళు మారారు. చివరికి పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ వాళ్ళిద్దరూ వచ్చేసరికి దేశం ఆర్థిక సంస్కరణలతో ఆర్థికంగా బలపడ్డారు. అది అయిన తర్వాత సూర్యదశ వచ్చింది. ఆ సూర్యదశ సగంలో ఉండగా మన మోడీ గారు రాజ్యానికి రావడం జరిగింది. ఆయనకు కూడా అప్పుడు దశలు అనుకూలించినవి. ఆయనది అనురాధ నక్షత్రం శనితోనే స్టార్ట్ అవుతుంది. ఆ దశలో ఆయనకు అనుకూలించి ఆయన 2011 నుంచి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న తర్వాత 14లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ ప్రైమ్ మినిస్టర్ అయ్యే సమయంకి మనకి సూర్యదశ అంతంలో ఉండి చంద్రదశ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయనకు కూడా చంద్రదశ స్టార్ట్ అయింది. అందువల్ల రాజ్యదశ 2 కోయిన్సైడ్ అయినాయి. అందుకు ఆయన 10 సంవత్సరాలు మన దేశం ఎంత గొప్పగా ఆయన బ్రహ్మాండమైన లోకనాయకుడిగా ఆయన వెలుగొందడం జరిగింది. ఇప్పుడు 23 నుంచి మన దేశానికి మళ్ళీ కుజదశ, మళ్ళీ మోడీ గారికి కూడా కుజదశ. ఈ కుజదశ దేశానికి అంత మంచిది కాదు, ఈయనకి అంత యోగం కాదు. సో దానివల్ల ఇటువంటి అన్ని జరుగుతున్నాయి. మోడీ ప్రభావం క్షీణించింది కొంత. దానివల్ల ఆయనకి దశ అనుకూలం కాదు, దేశానికి దశ అనుకూలం కాదు. అందువల్ల మళ్ళీ ఇటువంటి ఉపద్రవాలు, ఈ యుద్ధ భయాలు, ఈ ప్రమాదాలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక 3 సంవత్సరాల పాటు ఎక్కువగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. 23 నుంచి 3-4 సంవత్సరాలు, 26-27 దాకా ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ 29 నుంచి మన దేశానికి రాహుదశ వస్తుంది. ఆ రాహుదశ వచ్చినప్పుడు మళ్ళీ మన దేశం నెంబర్ 1 కంట్రీ అవ్వటం, బాగా పుంజుకోవటం జరుగుతుంది. ఇలా ప్రతి రాజ్యానికి ఆ రాజు దశ, రాజ్య దశ 2 ప్రభావం చూపిస్తాయి. ఆ 2 దశలు ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఒకరికొకరు అనుకూలం అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి, వ్యతిరేకమైతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. దాన్ని బట్టి ఆధారపడి.